నమస్కారం రాఖీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వసతి గృహాలకు మౌలిక వసతులు కల్పించామన్న ఎమ్మెల్యే అరవింద బాబు, మాజీ ఎమ్మెల్యే వెళ్లి చూసుకోవచ్చునని సవాలు విసిరిన టీడీపీ నేత. 5 ఏళ్లు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ప్రజలను దోచుకొని దాచుకున్నారన్న ఎమ్మెల్యే అరవింద బాబు. మాజీ ఎమ్మెల్యే జుత్తులమారి వేషాలను జనం నమ్మే పరిస్థితిలో లేరన్న టీడీపీ నేత. విద్యా సంస్థల్లోకి రాజకీయ పార్టీల నిషేధం జీవో రద్దు చేయాలని ప్రజా సంఘాల డిమాండ్. నర్సరావుపేట ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన పీడీఎం నేతలు. జిల్లా కేంద్రంలో లోపిస్తున్న పారిశుధ్యం, జంతు కబేలాల దుర్వాసనతో అల్లాడుతున్న నర్సరావుపేట ప్రజలు. కుంకలగుంటలో విద్యుత్ లైన్ పనులు చేస్తున్న ఉత్తరప్రదేశ్ యువకుడికి కరెంటు షాక్. నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించిన గ్రామస్తులు. గత వైసీపీ పాలకులు కుప్పలుగా పాపాలు చేయడంతో ఇప్పుడు ప్రజల వద్దకు వచ్చేందుకు వెనకాడుతున్నారని, ప్రజలు వారిని నమ్మే పరిస్థితులు లేరని ఎమ్మెల్యే అరవింద బాబు అన్నారు. నర్సరావుపేట మండలం ఎలమంద పంచాయతీ పరిధిలోని శ్రీనివాసనగర్లో తొలి అడుగులో సుపరిపాలన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తాము ప్రజలతో కలిసి శానిటేషన్ పనుల్లో పాల్గొంటున్నామని, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. నర్సరావుపేట పట్టణంలో 9 వసతి గృహాలు ఉన్నాయని, వాటన్నిటిలో బాలబాలికలకు 46 లక్షల రూపాయల నిధులతో సూక్ష్మ శుద్ధి యూనిట్లు, వంట సామాన్లు, ఫ్యాన్లు సమకూర్చామని, వాటిని మాజీ ఎమ్మెల్యే వెళ్లి చూడవచ్చునని తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన ఐటీ కార్పొరేషన్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ ప్రసంగించారు. గడప గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని ప్రజలకు వివరించారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వెరీ గుడ్. మరి ఏదైతే ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఓ పట్టుదలతోటి ముందుకెళ్తున్న మరి ఇద్దరు నాయకులందరూ కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ, సుపరిపాలన తొలడిగిన కార్యక్రమాన్ని ఎల్లమంద గ్రామం, మరి హ్యామ్లెట్లో శ్రీనివాసగిరి కాలనీ, అదేవిధంగా చిక్కటి కాలనీ రెండిట్లో కూడా ఇవాళ తొలడుగు కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎల్లమంద గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, అదేవిధంగా గ్రామ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మన స్టేట్ ఐటీ కార్పొరేషన్ చైర్మన్ గారు మన్నవ మోహన్ కృష్ణ గారు కూడా రావడం జరిగింది. మరి ఇంతకుముందు అయితే రెగ్యులర్గా గోనకొండ కోటేశ్వరరావు గారు, స్టేట్ లైబ్రరీ చైర్మన్ గారు, వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ప్రతి కార్యక్రమం పాల్గొనేవారు. వీళ్ళు వారు అమెరికాలో 2 రోజులు రాలేకపోయారు. ప్రతి గడపకి వెళ్తున్నాము. ప్రతి గడపకు తెలుగుదేశం పార్టీ అనే కార్యక్రమాన్ని మళ్ళీ చేపడతా ఉన్నాం. గడిచిన 5 ఏళ్లలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏ విధంగా చేశామో ఇవాళ అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతి గడపకి వెళ్తున్నాము. రేషన్ కార్డు ఉన్నాయా లేదా, ఆరోగ్య కార్డు ఉందా లేదా, ఇవన్నీ కూడా దగ్గరుండి కనుక్కుంటున్నాము. తల్లికి వందనం కూడా పిల్లలకి ఎవరికైనా పడకపోతే దాని మీద ముఖ్యంగా శ్రద్ధ తీసుకోమని సచివాలయం సిబ్బంది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి, ఉచిత బస్సు ప్రయాణం, వీటన్నిటి కూడా ప్రజల్లో తీసుకెళ్తున్నాము. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇచ్చారో 6 హామీలు అన్నీ కూడా నెరవేర్చాం. ఇప్పటికీ మరి 3000 పెన్షన్ 4000 చేయడం జరిగింది. వికలాంగులకు 3000 6000 చేయడం జరిగింది. మరి కిడ్నీ వ్యాధిగ్రస్తులకి, అదే పెరాల్సి వచ్చిన వాళ్ళకి కూడా 10,000 నెలకి పింఛన్ ఇస్తున్నాము. ఇటువంటి కార్యక్రమం అన్నీ దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు మనసు పెట్టి కష్టం అనుకోకుండా ఎంతో ఇష్టంగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం దిగ్విజయంగా పాలన పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా తెలుగుదేశం శ్రేణులు, కూటమి శ్రేణులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళుతూ ప్రజల స్పందనని తెలుసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా నర్సరావుపేటలో అలుపెరగని శ్రామికుడు, నిత్యం ప్రజల్లో ఉండే నర్సరావుపేట ఎమ్మెల్యే చంద్రబాబు అరవింద్ బాబు గారి నాయకత్వంలో ప్రతిరోజు కూడా ఇక్కడ నర్సరావుపేటలో ప్రతిరోజు కూడా ఓటర్లని కలవటం, గడప గడపకి వెళ్ళటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, కూటమి పాలన పట్ల వాళ్ళు ఎంత సంతోషిస్తున్నారని చెప్పేసి అని కనుక్కోవటం, ఇదంతా నిరంతర ప్రక్రియగా జరుగుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వం నడపడం చాలా కష్టం. మన ఇంట్లో మన నాన్న అప్పు చేస్తే అప్పు ఎట తెరవాలి, మనం ఏదో అమ్ముకొని తీరుస్తే ఇప్పుడు ఆ రోజు ఇవాళ ఏది చేయకుండా ఫారం వెళ్ళి చేసుకొచ్చి అందరూ అన్నీ ఏది తల్లికి వందనం, మరి అన్నదా సుఖీభావ, పింఛన్లు, కొత్త పింఛన్లు, భర్త చనిపోతే భార్యకి ఇవ్వటం, ఈ విధంగా చేసే నాయకుడు ఎక్కడ లేడు ప్రపంచంలో. ఆ రోజు ఎన్టీఆర్ అన్నగారు ఏమన్నారంటే సమాజమే దేవాలయము, ప్రజలే నా దేవుళ్ళు అన్నాడు. ఆ కార్యక్రమం నిరూపిస్తున్నాడు మన ఎమ్మెల్యే గారు. పట్టుదల విక్రమార్కుడు. ఎక్కడైతే పోగొట్టుకున్నాం ఆడనే తోలాడుకున్నాం.
ఎప్పుడైతే మనం 5 సంవత్సరాల పరిపాలన లేదో 20,000 మెజార్టీతో మనం వచ్చేసాం. గత 5 వైఎస్ఆర్సీపీ పాలనలో కాకాని జేఎన్టీయూ కళాశాలని అటకెక్కించారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రజలను దోచుకొని దాచుకోవటమే తప్ప అభివృద్ధిని గురించి ఆలోచన లేకుండా పరిపాలన చేశారని నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే జేఎన్టీయూ కళాశాలలో విద్యార్థులకి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. గడిచిన 45 రోజుల క్రితం జేఎన్టీయూ కళాశాలని తాము సందర్శించి పనుల్ని పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. మిగతా నిధులు మంజూరు చేయించి జేఎన్టీయూ కళాశాలని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఎన్ని జిత్తుల మారి వేషాలు వేసినా కూడా జనం నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత అసెంబ్లీలో ఏదైతే విద్యాపరంగా జేఎన్టీయూ కాలేజీ ఏ విధంగా అప్గ్రేడ్ చేయాలి, దీని మీద చర్యలు తీసుకోవడానికి నారా లోకేష్ బాబు గారు సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమంలో మరి జేఎన్టీయూ కాలేజీ రావడం జరిగింది. మరి జేఎన్టీయూ కాలేజీలో మొన్నే కొత్తగా వీసీని అపాయింట్ చేయడం జరిగింది. జేఎన్టీయూ కాలేజీలో ఆల్రెడీ ఒక ప్రిన్సిపల్ గారు ఉన్నారు. ఫ్యాకల్టీ అందరూ కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి పర్మనెంట్ ఫ్యాకల్టీస్ని ఇక్కడ అపాయింట్ చేయాలి. హెచ్ఓడీస్ కానీ అడిషనల్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా అపాయింట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడున్న బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు. మరి కన్స్ట్రక్షన్స్ అది చూస్తే చాలా చక్కగా ఉన్నాయి. అన్నీ కూడా వాటర్ సప్లై కానీ అన్నీ బాగున్నాయి. కరెంట్ సప్లై అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి జేఎన్టీయూ కాలేజీలో చదువుకునే పిల్లలందరికీ కూడా చక్కటి సౌకర్యాలు కలగజేయడం జరిగింది. మరి ఈ సౌకర్యాలని రేపు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అందరూ కూడా వీటిని వినియోగించుకోవాలి. పిల్లలు చదువుకోవటానికి విద్యాపరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి జేఎన్టీయూ కాలేజీని ఈ విధంగా ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంతకుముందు మరి 2014లో శంకుస్థాపన చేశారు. మరి మంచి బడ్జెట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి మరి పిల్లలు బాగా చదువుకోవాలి, అప్గ్రేడ్ అవ్వాలి సైంటిఫిక్ కానీ ఆలోచనతో చేయడం జరిగింది. మరి రాబోయే కాలంలో 2-3 నెలల్లో నారా లోకేష్ బాబు దీన్ని విజిట్ చేస్తారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని విజిట్ చేస్తారని చెప్పడం జరిగింది. మరి దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి పిల్లలకి మరి మంచి ఎడ్యుకేషన్ అందుబాటులోకి ఇద్దామని చెప్తున్నాము. అదేవిధంగా జేఎన్టీయూ కాలేజ్ ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీగా మార్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి రాబోయే కాలంలో పల్నాడు ప్రాంతం కానీ ప్రకాశం జిల్లా, బాపట్ల వీటన్నిటికీ కూడా ఇది సెంటర్ అవుద్ది. ఏదైతే కాకినాడ జేఎన్టీయూ కాలేజీ సెంటర్ అయిందో అదేవిధంగా మరి నర్సరావుపేటలో మరి జేఎన్టీయూ కాలేజీ కూడా బాగా అప్గ్రేడ్ అవుతుంది. రాబోయే కాలంలో ఇది యూనివర్సిటీ చేస్తారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మరి జేఎన్టీయూ కాలేజీ అంటేనే చాలా మంచి పేరు ఉంది. మరి ఇటువంటి కాలేజీలో చదవటం వలన, ఇటువంటి కాలేజీలో మరి జాబ్ చేయటం వలన, ఒక ప్రిన్సిపాల్గా వీసీగా ఉండటం అంటే కూడా చాలా గౌరవంగా ఉంటుంది. మరి ఇటువంటి కాలేజీలు మన నర్సరావుపేట ప్రాంతంలో ఉన్నందుకు మేము గర్విస్తున్నాము. అదేవిధంగా మరి చదువుకునే విద్యార్థులందరూ కూడా దీన్ని బాగా వినియోగించుకోవాలని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మరి వీసీ గారు కూడా రేపు 28వ తారీఖు రాబోతున్నారు కాబట్టి వీసీ గారితో కలిసి కూర్చొని ఈ యూనివర్సిటీకి ఏదైతే కావాలో మౌలిక సదుపాయాలు అన్నీ కూడా వారిని విన్నవిస్తాం. తప్పనిసరిగా ఈ కాలేజీని బాగా అప్గ్రేడ్ చేసుకొని ఆంధ్ర రాష్ట్రంలో మంచి పేరు వచ్చేటట్టు చేస్తామని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. తరగతి గదిలో విద్యార్థులకి పాఠాలు బోధించారు. నర్సరావుపేట మండలం గోనేపూడి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. తల్లికి వందనం పథకంలో ప్రభుత్వ సాయం అందరికీ అందిందా లేదా అని అంటూ వారందరిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యా సంస్థలు వసతి గృహాల్లోకి రాజకీయ పార్టీలకు ప్రవేశం లేదంటూ జీవో జారీ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య అని, కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకే ఈ రకమైన జీవో తెచ్చారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ విమర్శించారు. నర్సరావుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన ప్రజా సంఘాల నేతలు అధికారులకు వినతి పత్రం అందజేశారు. రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులకు భిన్నమైన జీవో జారీ చేశారని, ఏ పార్టీ అయినా విద్యార్థుల మేలు కోసం కళాశాలలు, వసతి గృహాల్లో అక్రమాలని వెలుగులోకి తీసుకువస్తాయని, ఇప్పుడు ఆ హక్కు లేదంటే అది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యగా పీడీఎం నేతలు అభివర్ణించారు. కార్యక్రమంలో పీడీఎం రాష్ట్ర నేతలు వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, పౌర హక్కుల సంఘం నాయకులు పేరయ్య, బీసీ సంఘం నేత శ్రీనివాసరావు, రాష్ట్ర ఓబీసీ సంఘం అధ్యక్షులు శివరామకృష్ణ పాల్గొన్నారు. అక్రమ జీవోని వెంటనే కళాశాల విద్యాలయాల్లో పౌరులను ప్రవేశించకుండా చేసిన అక్రమ జీవోను వెంటనే రాష్ట్రంలోకి పౌర ప్రజాస్వామిక వాదులను అనుమతించకుండా తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవోను రద్దు చేయాలి. విద్యని కాషాయ వర్ధిల్లాలి విద్యార్థి మేధావి కార్మిక కర్షకుల ఐక్యత. వర్ధిల్లాలి విద్యార్థి మేధావి కార్మిక కర్షకుల ఐక్యత. రద్దు చేయాలి విద్యాలయాల్లో ప్రవేశాన్ని నిషేధిస్తూ ఇచ్చిన జీవోను వెంటనే. విద్యాలయాల్లోకి పౌరులను ప్రవేశించకుండా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ కాషాయ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం భజన చేస్తూ అక్కడ కాషాయ ప్రభుత్వం ఏదైతే జీవో జారీ చేయమంటుందో మరి ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా ఇతర మంత్రులు కూడా జీవోలు జారీ చేస్తున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మరి పాఠశాలలో మరి అక్కడ ఉన్న అవినీతిని అరికట్టాలని విద్యార్థి సంఘాలతో పాటు ప్రజా సంఘాలు కూడా లోగడ మేము పెద్ద ఎత్తున కూడా మరి ఆ పరిస్థితులను జరిపి అక్కడ ఉన్న అక్రమాలను వెలుగుతీసి అక్కడ ఉన్న పిల్లలకు కూడా మరి సరైన భోజనం పెట్టినా కూడా మరి ఇక్కడ ఉన్న నాయకులు కానీ, వైవి గారు కానీ, అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసాము. మేము ఒకటే తెలియజేస్తాము చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మోడీ గారికి, మోడీ గారు మీరు పెద్ద పెద్ద జైల్లో కూడా అక్కడ మరి ఉన్న కుటుంబ సభ్యులకు కానీ, అదేవిధంగా లాయర్లకు కానీ, ప్రజా సంఘాలకు కానీ విజిట్ చేయడానికి అవకాశం ఉంది. మరి జైలుకు లేని నిబంధన ఇక్కడ కాలేజీల్లో హాస్టల్లో దేనికి పెట్టారు మీరు ఎన్నో తెలియజేయాలని, అదేవిధంగా జీవో రద్దు చేయడానికి మరి ఎర్రజెండా నీళ్ళలో ఉద్యమాలు జరుగుతున్న ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్ మరి ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున పోరాటానికి మరి సమాయత్తం కావాలని, మీరు చేయబోయే పోరాటానికి దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీన తెచ్చినటువంటి ఆర్సీ నెంబరు 30/67/2025 A&I ఈ ప్రొసీడింగ్స్ అనేటువంటివి చాలా దుర్మార్గంగా ఉన్నవి. ముఖ్యంగా కార్పొరేటు కాలేజీలకి, స్కూళ్ళకి అనుకూలమైనటువంటిది ఇది. కార్పొరేట్ కాలేజీలు, స్కూల్స్లో జరిగే అనేక రకాల అవకతవకలు, వాటిల్లో విద్యార్థి సంస్థలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, పౌర ప్రజాస్వామిక సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఎవరిని కూడా ప్రవేశం లేదనే ఇలాంటి ఆర్డినెన్స్ తేవడం అంటే చాలా దుర్మార్గమైంది. అంటే ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది? కార్పొరేట్ వర్గాల కోసం, కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తున్నామని మరొకసారి ఈ ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తేటతెల్లం చేసింది. దీనిలో ప్రధానంగా ఏముందంటే కళాశాలల్లో, విద్యాలయాల్లో ఇతరులకు ప్రవేశించడానికి వీలు లేకుండా ఈ జీవోని తీసుకురావడం జరిగింది. ఇతరులు అంటే ఎవరంటే అథారిటేట్ గా ఎవరైతే అధికారికంగా విద్యాలయాలు సందర్శించడానికి వీలైన వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తులు, అదేవిధంగా తల్లిదండ్రుల కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీకి సంబంధించిన వాళ్ళు మినహా మిగతా వాళ్ళు ఎవరు కూడా పాఠశాలల్లో కానీ, విద్యాలయాల్లో కానీ ప్రవేశించకూడదు అని చెప్పేసి ఈ జీవో సారాంశం. జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట చెత్తా చెదరం పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తికి వ్యక్తం చేస్తున్నారు. వినుకొండ రోడ్లోని టీ స్టాల్స్, రెస్టారెంట్ల పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారాయి. రోడ్లపై జంతు కలేబరం కుల్లి దుర్వాసన వెదజల్లుతూ ఉన్నప్పటికీ పురపాలక సంఘం, శానిటేషన్ సిబ్బంది పట్టించుకోవటం లేదు. దుర్వాసన వ్యాపించి రోగాల బారిన పడతామని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలు తమ సమస్యల్ని రాకీ న్యూస్ దృష్టికి తీసుకుని వచ్చారు. శానిటేషన్ సిబ్బందితో ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయించి తమ ఆరోగ్యాన్ని కాపాడే చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారుల్ని రాకీ న్యూస్ ద్వారా కోరుతున్నారు.
నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో బుధవారం భక్తులకి అన్నదానం చేశారు. గత 6 నెలలుగా ప్రతి బుధవారం భక్తులకి అన్నదానం చేస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చంద్రశేఖర్, కమిటీ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, కోశాధికారి వెంకటనాగ చిరంజీవి, ఉపాధ్యక్షుడు విష్ణు, భానుచంద్ర పాల్గొన్నారు. మన నరసరావుపేటలో బరంపేటలో వేంచేసి ఉన్న సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానమందు ఒక 6 నెలల నుండి భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం చేపట్టాము. అంటే ప్రతి బుధవారం పూట ఈ భక్తులందరికీ కూడా చక్కగా పరిపూర్ణముగా మాకు ఉన్నదానిలో ఇచ్చే దాతలను బట్టి అందరికి కూడా అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తున్నాము. అదే కాకుండా స్వామివారికి ప్రతి బుధవారం పూట అభిషేక కార్యక్రమాలు, తర్వాత పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. నెలలో సంకటహర చతుర్థి నాడు కూడా ఇక్కడ విశేషమైన అభిషేక కార్యక్రమం, హోమ కార్యక్రమం కూడా జరుగుతుంది. మా కమిటీ వారందరం కూడా ఒక సంకల్పం చేసుకున్నాం. దేవాలయాన్ని ఇది కట్టించే జీర్ణోద్ధరణ చేయాలని ఒక సంకల్పం చేశాం. మరి స్వామివారి అనుగ్రహంతో మన నరసరావుపేటలో ఉన్న భక్తులందరూ కూడా మరి ఈ దేవాలయానికి అందరూ కూడా ధన కనక వస్తు రూపేణ ఆర్థిక సహాయ కార్యక్రమాలన్నీ కూడా దేవాలయానికి ఇతోధికముగా సహకరిస్తే దేవాలయం కట్టే సంకల్పం కూడా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ గణపతి స్వామి చాలా శక్తిపరుడు. భక్తులందరికీ కూడా అనుకున్న కోరికలు కూడా పరిపూర్ణంగా నెరవేరుతాయి. అందువల్ల ఎప్పటి నుంచో అనుకుంటున్నాం దేవాలయం కట్టించాలని. మరి ఆ గణపతి యొక్క అనుగ్రహంతో, మరి భక్తుల యొక్క సహకారంతో ఈ దేవాలయాన్ని పునః నిర్మాణం చేయాలని మనసావాచ కర్మణ కోరుకుంటున్నాము. మన బరంపేటలో సత్యమీరులో వేచేసినటువంటి బైపాస్ రోడ్ కార్నర్లో ఉండే విఘ్నేశ్వర టెంపుల్ దగ్గర ఇది దగ్గర ఒక 6 నెలల నుంచి పేదవాళ్ళకి అన్నదానం చేయాలని ఒక మంచి సంకల్పంతో ఈ కమిటీ వారు అందరి సహారంతో ప్రతి బుధవారం కంపల్సరిగా 200 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ దాతల సహాయంతో దీనికి అందరూ సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ దేవుడి కృప ఉండాలని కోరుకుంటూ నరసరావుపేట పట్టణం చంద్రబాబు నాయుడు కాలనీలోని శ్రీ అల్లూరి సీతారామరాజు ఆదర్శ ప్రాథమిక పాఠశాలకి దాత ఉసర్తి శ్రీనివాసరావు మైక్ సెట్ బహుకరించారు. విద్యార్థుల అవసరం మేరకు మైక్ సెట్ ని సమకూర్చిన దాతను ప్రధానోపాధ్యాయుడు శివ నరసింహారావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. దాత శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక దాత గారు మన పాఠశాలలో పనిచేసినటువంటి విజయలక్ష్మి గారు, ఉసర్తి విజయలక్ష్మి గారు వాళ్ళ బ్రదర్ అయిన ఉసర్తి శ్రీనివాసరావు గారు అడగడంతో మన చంద్రబాబు నాయుడు పాఠశాలలోని మరి మైక్ సెట్ ఏర్పాటు చేశారు. మరి ప్రత్యేకంగా అతను అందరూ కూడా మనందరూ క్లాప్స్ కొట్టి అభినందన తెలియజేద్దాం. గట్టి క్లాప్స్ కొట్టండి. వాళ్ళ అన్నయ్య గారు అయినటువంటి ఉసర్తి శ్రీనివాసరావు గారికి మా పాఠశాల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. చంద్రబాబు నాయుడు కాలనీలోని పాఠశాలలో బాగా పేద విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ వల్ల మరి ఇక్కడ పిల్లల్ని పేరెంట్స్ పంపడం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ మైక్ వల్ల ప్రతిరోజు ప్రతిరోజు సూక్తులు చెప్పడం, ఈ విధంగా అన్ని మంచి వాక్యాలు పిల్లల చేత చెప్పించి ఈ చెప్పిన ఈ మైక్ ద్వారా సమాజంలో ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో వాళ్ళందరికీ కూడా ప్రతి బజార్ వాళ్ళు కూడా వినపడే విధంగా చేయాలని నెక్స్ట్ ఇయర్ ఇది స్ఫూర్తి తీసుకొని ఎక్కువ మంది పిల్లలు చేర్పించడానికి అవకాశం ఉంటుందని మా సార్ గారిని అడగడంతో మరి అతను కూడా రాకుండా కూడా వెంటనే ఏర్పాటు చేశాడు. పల్నాడు జిల్లా నకరేకల్లు మండలం కుంకలకుంట గ్రామంలో ఉత్తరప్రదేశ్కి చెందిన యువకుడు విద్యుదాఘాతానికి గురైన సంఘటన చోటు చేసుకుంది. కుంకలకుంట గ్రామంలో కరెంటు లైన్లు లాగుతూ ఉండగా లెవెల్ కేవీ విద్యుత్ లైన్ తగిలి ఉత్తరప్రదేశ్ యువకుడు కరెంటు షాక్కి గురయ్యాడు. స్తంభంపై అపస్మారక స్థితిలో వేలాడుతున్న యువకుడిని గమనించిన స్థానికులు విద్యుత్ సరఫరాను సబ్స్టేషన్లో నిలిపివేయించారు. అతన్ని కిందకు దించి వెంటనే నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు.
నర్సరావుపేట నియోజకవర్గ మండల కేంద్రమైన రొంపిచెర్ల నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డుకు వెళ్లే రహదారికి క్షుద్ర పూజలు చేసిన ఆనవాలని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించారు. అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారికి సమీపంలో ముగ్గు వేసి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకి గురవుతున్నారు. రొంపిచెర్ల మండలం పరిధిలోని నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఇటువంటి క్షుద్ర పూజలు చేయడం చర్చనీయాంశమైంది. పోలీసులు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని, బాధ్యులను గుర్తించి శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వసతి గృహాలకు మౌలిక వసతులు కల్పించామన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే వెళ్లి చూసుకోవచ్చునని సవాలు విసిరిన టీడీపీ నేత. 5 ఏళ్లు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ప్రజలను దాచుకున్నారన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. మాజీ ఎమ్మెల్యే జుత్తులమారి వేషాలను జనం నమ్మే పరిస్థితిలో లేరన్న టీడీపీ నేత. విద్యా సంస్థల్లోకి రాజకీయ పార్టీల నిషేధం జీవో రద్దు చేయాలని ప్రజా సంఘాల డిమాండ్. నర్సరావుపేట ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన పీడీఎం నేతలు. జిల్లా కేంద్రంలో లోపిస్తున్న పారిశుధ్యం, జంతు కబేలాల దుర్వాసనతో అల్లాడుతున్న నర్సరావుపేట ప్రజలు. కుంకలగుంటలో విద్యుత్ లైన్ పనులు చేస్తున్న ఉత్తరప్రదేశ్ యువకుడికి కరెంటు షాక్. నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించిన గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.